దీర్ఘకాల వ్యాధుల నుండి విడుదల కలుగును గాక. దీర్ఘకాల సమస్యల నుండి విడుదల కలుగును గాక. దీర్ఘకాల ప్రార్థనలకు సమాధానం దొరుకును గాక. ఆమేన్. మెట్టుకు ప్రభు యొక్క నామము మహిమనొందును గాక. ప్రభు రాజ్యమే విస్తరించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని కుటుంబమా, సాధారణంగా పుట్టినరోజున కొత్త బట్టలు వేసుకుంటాం కదా అమ్మ శారమ్మ, అంతేనా? కొత్త బట్టలు వేసుకుంటాం. ఎందుకు అనంటే ఆ రోజు నేను కొత్త బట్టలు వేసుకుంటే మిగతా రోజులంతా కూడా కొత్తగా బ్రతకాలి అని కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ న్యూ ఇయర్ రోజున కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రణాళికలు వేసుకోవడం, నూతనమైనటువంటి కార్యక్రమాలకు ఆవిష్కరించుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సాధారణంగా ప్రభుత్వం కూడా న్యూ ఇయర్ రోజున ఈ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం కూడా ఈ రోజున కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ న్యూ డే గివ్స్ అస్ న్యూ న్యూ జాయ్, ఒక తాజా అయినటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఆనందాన్ని, ఒక ఇంతూజియాజం అంటారు దాన్ని, ఏమంటారంటే తృష్ణ, జీల్, దాన్ని తెలుగులో ఏమంటారు, ఆసక్తిని పుట్టిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క 2025 మొదటి క్షణాలను మీ హృదయంలోనికి దేవుని వాక్యమునకు మించినటువంటి శక్తి ఇంకేది ఉండదు. ఈ భూమి మీద దేనికి శక్తి ఇవ్వబడింది అనంటే దేవుని వాక్యమునకే ఇవ్వబడింది. వాక్యం వెలువడతోడనే వెలుగు వచ్చెను అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని రాయబడి ఉంది. ఇదిగో దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అని రాయబడి ఉంది. మరి విధేయత కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అడవిలో దేవుని తట్టు, దేవుని మీద ధ్యాస పెట్టుకొని దేవునికి విధేయతతో బ్రతుకుతున్నటువంటి ఆ రోజుల్లో బ్రతుకుతున్నటువంటి యోహాను, బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరికి ఆనాడు ఎంతోమంది చక్రవర్తులు, ఎంతోమంది మహారాజులు పరిపాలిస్తున్న కాలంలో లూకాసు వార్త 3:1 చూస్తే బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరికి, అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చును అన్నట్లుగా ఈ రాత్రి ఎంతోమంది న్యూ ఇయర్లో ఎంటర్ అయి ఉన్నారు. కానీ విధేయత చూపిన మన యొద్దకే దేవుడు తన వాక్యాన్ని తీసుకొస్తున్నాడు. దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరంలో మన హృదయాలని ఆయన వాక్కు చేత నింపుతూ మనల్ని ముందుకు నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుకొని ధ్యానం మొదలు పెడతాం. కీర్తనలు 90వ అధ్యాయం 12వ చరణం. 90వ కీర్తన 12వ చరణం. శ్రీజన్ కొంచెం బ్యాక్ 90th Psalm 12th verse. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ప్రేమైన దేవుని కుటుంబమా, లెట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని. మహోన్నతుడైన మా దేవా, ఈ 2025లో అడుగుపెట్టిన మేము జ్ఞాన హృదయం కోరుకుంటా ఉన్నాం. Give us your wisdom and knowledge to count our days, Lord. మా జీవితమును మీరు పొడిగించగా మీ యొక్క ఉద్దేశం తెలుసుకొని మీకోసం బ్రతుకున్నట్లు ఈ యొక్క మొదటి క్షణాలలో నీ తట్టు చూస్తున్నాం. చాలామంది ఈ సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నారో మీ మెరుగము, కానీ మాకైతే ఈ గొప్ప భాగ్యమునిచ్చావు. మీరే మాతో మాట్లాడుతూ రండి. ఈ సమయమును మాకు దీవెనకరంగా చేయండి. ఈ సమయమును మాకు ఆశీర్వాదకరంగా మలుస్తూ ఈ సంవత్సరం అంతటిని మేము ఎలా బ్రతకాలో మీరు మాకు బోధిస్తూ రావాల్సిందిగా మీ మాటల కొరకు ఆసక్తితో చూస్తూ యేసునామమును పేరటనే ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనలో ఏ చంచలత్వమును గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. నా ప్రియమైన దేవుని కుటుంబమా, ఈరోజు మనం పొందుకున్న ఈ 2025 ఎక్కడి నుంచి మనం పొందుకున్నాం? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైనదే అని రాయబడి ఉంది. టుడే వాట్ వీ హ్యావ్, ఏదైతే మనం కలిగి ఉన్నామో, ఎవ్రీథింగ్ ఈవులు అనగా మనం కలిగి ఉన్నటువంటి సంపద, దుస్తులు, మనం కలిగి ఉన్న సౌకర్యాలు, మనం కలిగి ఉన్నటువంటి సౌభాగ్యాలు, మనం కలిగి ఉన్నటువంటి ఈ దేహం, మనం కలిగి ఉన్నటువంటి ప్రాణం, మనం కలిగి ఉన్న ఈ జీవం, we have received from God what in his heaven. పరలోకపు తండ్రి నుండి మనం పొందుకున్నాం. మరలా వెంటనే యాకోబు ఇంకో మాట రాశాడు, సంపూర్ణమైన ప్రతి వరం. ఈ వరం లేకపోతే ఈవులు కూడా వ్యర్థమేమో. ఏమిటయ్యా ఆ వరం అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది, ఇది మీ క్రియల వలన కలిగినది కాదు. ఏమని రాయబడి చెప్పండి అక్కడ? ఇది దేవుని వరమే. ఆ మాట చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏమిటి ఆ సంపూర్ణమైన వరం అంటే? దేవుడు మనకిచ్చిన రక్షణ, అది సంపూర్ణమైన వరం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జన్మించడం, ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మన పాపములకు, మన మీదికి రావాల్సిన శిక్షను ఆయన భరించడం, మన పాపములకు రావాల్సిన శిక్ష నుండి మనల్ని విమోచించే కార్యాన్ని ఆ సిలువలో ఆయన ప్రాయశ్చిత్త బలిగా, మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన అర్పించబడడం, మరణమును జయించి ఆయన తిరిగి లేవడం, ఇది సంపూర్ణమైన కార్యం. ఈ సంపూర్ణమైన కార్యం మన జీవితంలో ఏం చేసిందంటే, ఏం చెప్పండి? సంపూర్ణమైన వరం. ఆ వరం ఏంటంటే రక్షణను మనకిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అనుభవిస్తున్న సమస్తం చెప్పండి ఇప్పుడుగా, శ్రేష్టమైన ఈవి, సంపూర్ణమైన వరం. దీన్ని ఏమని చెప్పండి? సంపూర్ణమైనటువంటి ఈరోజు మనం సమస్తం అని చెప్పచ్చు. ఈ రెండింటిని ఏమని చెప్పచ్చు అంటే, మనం కలిగి ఉన్న సమస్తం ఎక్కడి నుండి పొందుకున్నాం? దేవుని ఎదుట నుండి పొందుకున్నాం. అయితే ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు మనకు పొడిగించిన దినములను ఆయనకు మహిమకరంగా జీవించడానికి ఈ యొక్క ఉదయకాలం అని చెప్పాలి, ఉదయకాలం అనే చెప్పాలి. ఎందుకంటే 2025లో అడుగుపెట్టిన మొదటి క్షణాల్లో ఒక 5 విషయాలను దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 90వ కీర్తన మనం చూస్తే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అది. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి ప్రభువా, మా దినములు లెక్కించుట మాకు నేర్పులేవా, మాకు నేర్పు దేవా. మేమైతే ఎన్నో సంవత్సరాలు దాటుతూ వస్తూ ఉన్నాం. హబాకు అంటున్నాడు, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము దేవా అని ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. మోషే చేస్తున్న ప్రార్థన ఈరోజు మనం అందరం చేద్దాం. ఏమని తెలుసా? దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్, మీరు మాకు పొడిగించిన సంవత్సరాలు, మేము ఎలా బ్రతకాలో మాకు జ్ఞాన హృదయం కలిగించి. ఒకసారి చెప్దామా? దేవా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఒక సంవత్సరం దాటుతున్నాము అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, మన వయసు పెరుగుతూ ఉంది. సరేనో, మన వయసు పెరుగుతుందంటే మనం ఈరోజు ఇప్పుడు అనుభవిస్తున్న వయసు గడిచిపోతుంది అనేది వాస్తవం. యవన దశలో ఉన్నవారు,
యవన దశలో ఒక సంవత్సరాన్ని విడిచిపెడుతున్నారంటే ఏ వయసుకు దగ్గర పడుతున్నారు? వృద్ధాప్యాన్ని దగ్గర పడుతుర్రు. బాల్య దశలో ఒక సంవత్సరం పెరుగుతుందంటే అర్థం ఏంటి? యవన దశలోకి అడుగు పెడుతున్న, కీలకమైన దశలోకి అడుగు పెడుతున్నారు. ఇక వృద్ధాప్యంలో ఉన్నవారు ఒక సంవత్సరం పొడిగించబడిందంటే అర్థం ఏంటి? ప్రభువు రాకడికి దగ్గర పడుతున్నాం. ప్రభువు రాకడికి దగ్గర పడుతున్నాం. ఎట్ ఫైనల్ వి ఆర్ క్రాసింగ్ ఎ ఇయర్. మనం ఒక సంవత్సరం క్రాస్ అవుతున్నామనంటే వీఆర్ బికమింగ్ వెరీ నియర్ టు వీఆర్ డ్రాయింగ్ నియర్ టు, చెప్పండి, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు రాకడికి ఏమవుతున్నాం? మనం సమీపంగా వస్తున్నాం. గనుక ఈ సమయంలో ఒక సంవత్సరంలోకి నూతనంగా వచ్చేసినాము, కొత్త బట్టలు వేసుకున్నాము. ఇక 2025లోకి వచ్చింది. డేట్ ఇచ్చేటప్పుడు 1/1/2025, నెక్స్ట్ డే 2/1/2025. తర్వాత కళ్ళు మూసుకొని తెరిచే లోపల జనవరి అయిపోద్ది, మళ్ళీ కళ్ళు తెరిస్తే ఫిబ్రవరి అయిపోద్ది, మార్చ్. అసలు 2024 చూస్తుంటే మేఘం ఇట్లా పోయినట్టుగా అయిపోయింది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం తీసుకుంటున్నట్టుగా ఒక క్రైస్తవుడు డేస్ని సిల్లీగా తీసుకోవడానికి వీల్లేదు. దేవుడిచ్చిన ఒక ఆయుష్, ఒక సంవత్సరం మన జీవితంలో పొడిగిస్తున్నాడంటే గాడ్ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్ అపాన్ us. ఇక్కడ ఒక మాట రాశాను చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కీర్తన 139వ కీర్తన 17వ వచనంలో, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. దేవుడు మన పట్ల ఒక తలంపును కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మిమ్మును గురించి నేను ఒక సమాధానకరమైన ఉద్దేశం కలిగి ఉన్నానని చెప్తా ఉంటాడు ఆయన. గాడ్ హ్యావ్ ఎ గ్రేట్ డిజైర్ అపాన్ us. ఏషియా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో అంటూ ఉంటాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అంటూ ఉంటాడు. వీటన్నిటికీ కారణం ఏంటి తెలుసా? యూ హ్యావ్ టు కమ్ టు మీ అండ్ నో మై డిజైర్ అపాన్ యూ. నీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశం నువ్వు తెలుసుకొని బ్రతకాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ యొక్క మొదటి క్షణాలు, దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశాలు నేను ఏ రీతిగా తెలుసుకోవాలి, దేవుడు నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను నేను ఏ రీతిగా తెలుసుకుని ఆయన కోసం ఏ రీతిగా ఒక క్రమబద్ధకంగా బ్రతకాలనే సంగతులు ఒక 5 సంగతులు చెప్తానండి. చెప్పండి, ఇలా చూపించండి చేతులు అందరూ చూపించండి. ఒకవేళ పక్కన వాళ్ళు ఎత్తకపోతే ఆ చేయి పట్టి లేపండి ఇట్ట. ఇప్పుడే అసలు కీలకమైంది కదా. ఇప్పటిదాకా చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. ఇంకా ప్రాముఖ్యమైన సమయం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5 విషయాలండి. ఒకటి, ద ఫస్ట్ థింగ్, టకటక మనం ఈ మాటలని మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్తాం. ఫస్ట్ థింగ్, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని చాలా జాగ్రత్తగా వెచ్చించాలి. టైం ఈజ్ ఎ అసెట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి ఏంటంటే సమయం అండి. ఏంటిది మనకిచ్చిన ఆస్తి ఏంటి చెప్పండి? సమయం. మన ఆయుష్ ఇది దేవుడిచ్చిన ఆస్తి. ఒక సంవత్సరం దేవుడు మనకిచ్చిన ఆస్తి. ఈరోజు మనం ఏమనుకోవచ్చు అంటే, అయ్యో ఇప్పటి వరకు నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదండి, ఇప్పటి వరకు నాకు ఇందిరమ్మ ఇల్లు లేదండి, ఇప్పటి వరకు నాకు మొత్తం పూరుగుడిసెలోనే ఉంటానండి, ఇప్పటి వరకు ఒక ఉద్యోగం లేదండి. కోర్స్ మీరు ఎన్నైనా చెప్పచ్చు. వీటన్నిటిని బట్టి కొంత వెలితి ఉండొచ్చు, ప్రతి మనిషికి ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నానంటే, ఈ లోకంలో దేవుడు అవి లేనివారు, అవి ఉన్నవారు సైతం ఒక సంవత్సరాన్ని చూడలేక గతించిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రాత్రి ఇక్కడ కూర్చోబెట్టి, నీకు నేను ఇచ్చిన గొప్ప ఆస్తి ఏంటంటే ఆయుష్ ఇస్తున్నా భయ్. నీకు నేను వయస్సుని పొడిగిస్తున్నాను, నీకు నీ ఆయుష్ని పొడిగిస్తున్నాను. ఇదిగో ఈ కాలంలోనికి నిన్ను అనుమతిస్తున్నాను. దిస్ ఈస్ మై అసెట్ అండ్ దట్ ఈస్ యువర్స్ అసెట్. కాబట్టి ఈ సమయాన్ని ఎలా మనం నడిపించుకోవాలంటే, ద ఫస్ట్ థింగ్, సెట్ యువర్ ప్రయారిటీస్ ప్రాపర్లీ. తెలుగులో ఏం చెప్పచ్చు అంటే దీన్ని, మన ప్రాధాన్యతలను సరిగ్గా ఏం చేయాలి? సరిగ్గా ఏర్పరచుకోవాలి. ఒక స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్, ఫిజిక్స్ ఏం చెప్తారంటే చాలా ప్రయోగాలు ఉంటాయి, అందుకే దాన్ని భౌతిక శాస్త్రం అంటారు. తిక్క కాదు, ఎందుకంటే ఫిజికల్ సైన్స్ టీచర్ నేను అలా చెప్పకూడదు. సో ఫిజికల్ సైన్స్ టీచర్ ఏం చేశాడంటే, ఒకరోజు ఒక చిన్న గ్లాస్ బీకర్ అంటారు, జాడి అంటారు కదా, గ్లాస్ జాడిని పిల్లల ముందు పెట్టి, వాటి పక్కన ఒక ఇసుకతో ఉన్నటువంటి గ్లాసు,
నెక్స్ట్ పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి అందులో ఇసుక, ఏం చెప్పానండి, రాళ్ళు, కొన్ని మార్బుల్స్ అంటే గుండ్రంగా ఉంటాయి అవి, జ్యువెలర్స్ లేడీస్ వేసుకుంటూ ఉంటారు. ఎస్, తెలుగులో వాటిని అలాగే మార్బుల్స్. మార్బుల్స్ మార్బుల్స్ వేశాడు. ఇంకొక మగ్గులో నీళ్లు పెట్టాడు. పెట్టి, స్టూడెంట్స్ లుక్ ఎట్ మీ, నేను ఒక 15 సెకండ్స్ మీకు టైం ఇస్తాను. ఎన్ని ఎన్ని సెకండ్లు? కేవలం 15 క్షణాలే నీకు టైం ఇస్తాను. మీరు వీటన్నిటి ఈ యొక్క గ్లాస్ బీకర్లో వేయాలి. ఈ గ్లాస్లో మొత్తం ఫిల్ చేయాలి. స్టూడెంట్స్ ఆతృతగా, ఎస్ వీ కెన్ టేక్ దిస్ ఛాలెంజ్, ఈ 15 సెకండ్స్లో దీన్ని ఫినిష్ చేస్తామని అందరూ కూడా ఆ బల్లాల మీదకి వచ్చేసి చకచక ఆ రాళ్ళు అవన్నీ ఫిల్ చేయాలని చూస్తుర్రు. ఆఖరికి ఆ టైం మొదలైంది, ఆఖరికి టైం అయిపోయింది. స్టాప్ అని అన్నాడు. అనగానే స్టూడెంట్స్ అందరూ ఆయనకి వెళ్ళి కోపంగా చూస్తూ, సార్ దిస్ ఈజ్ తూచ్, దిస్ ఈజ్ తూచ్, ఏంది తూచేంది అని అంటే, ఏం సార్ అంత పెద్ద రాళ్ళు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఇసుకున్నాయి, యునో కాంట్, మేమేం చేయలేకపోతున్నాం. ఆ చిన్న గ్లాస్, ఆ గ్లాసులో ఎట్లా పెట్టాలి, ఇవన్నీ ఎట్లా పెట్టాలి, మేము కొంత ఇసుకనే పోయగలిగాం, నీళ్ళే పోయగలిగాం, ఈ టైంలో మేము ఈ యొక్క అన్నిటినీ కూడా అందులో పెట్టలేకపోయాం అని స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తూ ఉంటే సార్ ఛాలెంజ్ చేసిండట, గివ్ మీ సేమ్ 15 సెకండ్స్, నాకు అదే 15 క్షణాలు నాకు టైం ఇవ్వండి, అదే చిన్న బీకర్లో వీటన్నిటిని నేను అమర్చి పెడతాను అన్నాడు. మీలో ఎవరైనా అమరుస్తారా? కెన్ ఎనీబడి? ఎవరైనా? ఎలా? వాట్ ఈస్ ద వే? అమ్మ చెప్పమ్మా. ఫస్ట్ మార్బుల్స్ వేస్తారు. ఓకే, గుడ్. మార్బుల్స్ అంటేనే అవి మార్బుల్స్ అండ్ పెద్ద పెద్ద రాళ్ళు, వాటర్ అండ్ శాండ్. అక్క పెద్ద లెక్చరర్, అందుకే వెంటనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. యా, ఏమేస్తే ఫస్ట్ బెటర్ సెట్? ఓ గుడ్, రాళ్ళేద్దాం. తర్వాత ఓ గుడ్, మార్బుల్స్ వేద్దాం. మార్బుల్స్ ఎక్కడికి రాళ్ళు పడిన తర్వాత ఎక్కడైతే గ్యాప్ ఉన్నాయో మార్బుల్స్ ఎట్టిపోతాయి. నెక్స్ట్ ఏమేద్దాం? సూపర్, ఇసుక పోద్దాం. ఇసుక ఏమవుతుంది, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో మొత్తం ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? వాటర్. ఏమైపోయింది? ఫిల్ అయిపోయింది. రాళ్ళు టక్ పెట్టేసాడు, మార్బుల్స్ టక్ వేసేసినాడు. నెక్స్ట్ తమ్ముడు మహేష్ శాండ్ పోసినాడు, తర్వాత వాటర్ పోసినాడు. నా ప్రియమైన దేవుని కుటుంబమా, చూడండి, ఇంత పెద్దది ఆ గ్లాసులో ఎట్టా పడుతుంది అన్న క్వశ్చన్లో కాస్త ఆలోచిస్తే ఏమైపోయింది చెప్పండి? ఏవి ఫస్ట్ పెడితే ఇవన్నీ ఫిల్ అవుతాయి. సో ఆ 4 ఫస్ట్ ప్రయారిటీ ఈ పెద్ద వాటిని మనం ఇందులో పెడదాం. నెక్స్ట్ మార్బుల్స్ వేద్దాం, తర్వాత ఇసుక పోద్దాం, తర్వాత వాటర్ పోద్దాం. ఆ 15 సెకండ్స్లో ఏం చేయొచ్చు చెప్పండి? ఆ చిన్న దాంట్లో అన్నీ ఆ టీచర్ పెట్టడం చూసి వావ్ అన్నారట స్టూడెంట్స్. సార్ మీరు ఎలా సెట్ చేసుకున్నారు అని అంటే, మీరు చెప్పండి, మీరు ఎంత సెట్ ఎలా చేశారు అని అంటే, ప్రయారిటీస్. మొదట దేన్ని పెడితే నెక్స్ట్ దేన్ని పెడితే నెక్స్ట్ దేన్ని పెడితే నెక్స్ట్ దేన్ని పెడితే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని గురించి వింటా ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని పాఠాలు దాగి ఉన్నాయి. చాలాసార్లు హరీబరీ లైఫ్, రాత్రి పడుకునేటప్పుడు ఏమనుకుంటామో తెలుసా? ఇన్ని పనులు ఉన్నాయి, పొద్దున్నే ఎట్టా చేయాలనో లేదు. 2024లో ఇన్ని తట్టెడు బరువులు, బాధ్యతలు నా మీద పెరిగిపోయాయి, ఎలా బయటికి రావాలో, ఇన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక సమస్యకు పోతే 2023 కంటే 2024లో అప్పులు ఎక్కువయ్యాయి. వీటన్నిటి ఎలా చేసుకోవాలి, నేను ఎలా అవుట్కమ్ అవ్వాలి? చాలాసార్లు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లైఫ్, జీవితము చాలా బరువెక్కిపోతూ ఉంటుంది. ఆ పనులు, ఆ ఆలోచనలు, ఆ బాధ్యతలు అన్నీ కూడా కొన్నిసార్లు ఏం చేస్తాయి తెలుసా? నిద్ర కూడా పట్టనియదు. పండుకుంటే కూడా ఆ పనులే గుర్తొస్తూ ఉంటాయి. పడుకోనివ్వవు, అవి సరిగ్గా నిద్ర పట్టనివ్వవు.
ఒకవేళ పడుకున్నట్టు అలా పడుకున్నా కూడా కంటి నిండా మాత్రం కునుకు రాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభు మనతో ఏం చెప్తున్నా తెలుసా? ఈ రాత్రి ఒకవేళ మన జీవితాల్లో సరిగ్గా ప్రయారిటీ సెట్ చేసుకోలేక మన జీవితాల్లో చాలాసార్లు ఓడిపోతూ ఉంటాం, చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చదువుకునేవారు సరిగ్గా ప్రణాళిక లేకపోతే చదువులో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఉద్యోగం చేసేటటువంటి వారు, వ్యాపారం చేసేటటువంటి వారు ప్రయారిటీస్ సరిగ్గా పెట్టుకోకపోవడం వలన ఓడిపోతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రైతు కూడా తన పొలం విషయంలో కానీ తన పనుల విషయంలో కానీ సరిగ్గా ప్రయారిటీస్ పెట్టుకోకపోవడం వలన ఏమైపోతాడు చెప్పండి? నష్టం చూస్తాడు. కొన్నిసార్లు చెప్పాలంటే ఈ నష్టం ఏడి దాకా పోతుంది తెలుసా? అనారోగ్య పరిస్థితులను తీసుకొస్తుంది, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మనిషిని వ్యసనాలకు బానిసను చేస్తుంది, ఆఖరికి ఆ మనిషిని కుటుంబాన్ని కూడా దూరం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఒక ప్రిన్సిపల్ ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. వి హ్యావ్ ఎ గ్రేట్ మెడిసిన్ హియర్. మనకు ఒక గొప్ప మెడిసిన్ ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఈ 2025 అడుగుపెట్టిన మనందరికీ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మీ ప్రయారిటీస్ బాగుంటే మీ హెల్త్ బాగుంటుంది, మీ ప్రయారిటీస్ బాగుంటే మీ జీవితం బాగుంటుంది, మీ ప్రయారిటీస్ బాగుంటే మీ స్పిరిచువల్ లైఫ్ బాగుంటుంది. గనుక డూ దిస్ థింగ్. మాథ్యూ 6th chapter 33rd verse. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యా, హియర్ ఈజ్ ఎ గ్రేట్ మెడిసిన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి అందరు చదవండి అన్నమాట. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు ఈ మాట నాకే అనుకుంటూ చదవర్రి. కాబట్టి నేను ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుతాను అనేది చెబుతూ ఇంకా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సెట్ యువర్ ప్రయారిటీస్ ప్రాపర్లీ అన్నప్పుడు, ఒకవేళ ఈరోజు ప్రభు దగ్గర కూర్చున్నాం కనుక, ప్రభా నా ప్రయారిటీస్లో ఏది ఫస్ట్ పెట్టాలి ప్రభా, ఏది సెకండ్ పెట్టాలి ప్రభా అని అంటే, ప్రభు సింపుల్గా ఒక మాట చెప్తున్నాడు, పుట్ మీ ఫస్ట్. నన్ను మొదట పెట్టండి. గివ్ మీ ఫస్ట్ ప్రయారిటీ. నన్ను మొదట పెట్టండి. నా రాజ్యమును నీతిని మీరు మొదట వెతకండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏమంటాం తెలుసా? ఆఫ్టర్ ఆల్ థింగ్స్ డన్ మనం ఏం చెప్తామంటే, దేవుని చెప్తామండి, దేవునికి స్తోత్రం అండి, దేవునికి వందనాలండి అని చెప్తా ఉంటాం. ఒకవేళ కొన్నిసార్లు చెడు జరిగింది అనుకోండి, మనం అనుకున్న దాంట్లో ఫెయిల్ అయిపోయాము అనుకోండి, ఏం చెప్తాం తెలుసా? ఏమో దేవుడు ఎట్టు చేసిండు, దేవునికి కన్నెర్ర చేసిండేమో, మా మీద పగబట్టిందేమో, ఆయనకు ఏమన్నా తక్కువ చేశానేమో. నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఇవి రెండు రాంగే మన జీవితంలో. పని మొదలు పెట్టేటప్పుడు గాడ్ని ముందు పెట్టకుండా చేసే ప్రతి పని, నేను చెప్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇఫ్ యూ గెట్ సక్సెస్, బట్ ఇట్ ఏమంటారంటే ఇట్ గివ్స్ యూ ట్రబుల్. ఏదో ఒక దిశలో, ఏదో ఒక దశలో అది సమస్యాత్మకంగా మారి యు కెనాట్ కంటిన్యూ ఇట్. దానిని నువ్వు కొనసాగించలేవు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తన శిష్యులకు చెప్తా ఉన్నాడు, మీరు ఏమి ధరించుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఈ 2025లో నేను ఇంకా భూములు సంపాదించుకోవాలి, నేను ఇంకా ఆస్తులు సంపాదించుకోవాలి, నా బిడ్డ పెళ్లి చేయాలి, నా కొడుకుని బాగా చదివియాలి. యు హ్యావ్ ఎ గ్రేట్ డిజైర్స్ టు నైట్. ఏమండి, 2025లో ఆశలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆశలు లేనివాడు అసలు మనిషే కాదు. నిజం, ట్రూ. ప్రతి మనిషిని దేవుడు ఆశాజీవిగా చేసిండు, ప్రతి మనిషిలో ఆశ పెట్టిండు. అయితే వాటన్నిటిని నెరవేర్చేటటువంటి క్రియలో నువ్వు నేను చేయవలసిందే ఏమిటంటే, పుట్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి ముందు పెట్టాలి. హూ ఇస్ దట్ గాడ్? ఆ ప్రభువు, ఆ మహోన్నతుడు ఎంత గొప్పవాడో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక ఒక వచనం చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూస్తే గనక, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం
ఆయన అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యూనో, ఇది మనం మర్చిపోతున్నామండి. చాలాసార్లు మన జీవితంలో మనం చేసేటటువంటి ది బిగ్గెస్ట్ మిస్టేక్, మన జీవితంలో మనం ఎరుగక చేసేటటువంటి భయంకరమైన తప్పు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరురా, ఈ మొదటి రోజు ప్రభు సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో ఓటమికి గల కారణం ఏంటో తెలుసా? ఆ మొదట ఉన్న వానిని చివరిలో పెట్టడం. కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటాయి తెలుసా? దేవా, నువ్వు గొప్పోడువయ్యా, నువ్వు పైనే ఉండాలి, కిందికి రావద్దు చెప్తానా, నేనేం చేసినా జర చూడకే, నేనేం చేసినా జర్ర పట్టించుకోకు, ఎందుకంటే నీకు నచ్చని పనులు చేస్తుంటా, జర్ర చూడకిటు, నువ్వు గానే ఉండు, నేను గీనే ఉంటా, నేను ఏమన్నా చేసుకుంటా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అక్కడనే ఉంచి నువ్వు చేసేటటువంటి పనులు ఒకవేళ నీకు సంతోషాన్ని ఇచ్చిన దీర్ఘకాల దుఃఖంలోనికి అవి తీసుకెళ్తాయేమో. ఆఫ్ కోర్స్ యు ఆర్ హ్యాపీ టుడే, బట్ టుమారో యూ విల్ ఫేస్ సాడ్. డెఫినెట్లీ యూ విల్ ఫేస్ సాడ్. లేఖనం చెబుతున్న సత్యం అండి. సాల్, ద కింగ్ సాల్ లైఫ్ మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి ఫస్ట్ స్థానం ఇచ్చేసి చక్కగా ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. తన సింహాసనం మీద కొనసాగుతున్న దినాల్లో ఏం చేశాడు? ఫస్ట్గా ఉన్న దేవుణ్ణి ఏం చేశాడు? నెమ్మలంగా 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 ఇక వెనక్కి కూసో ప్రవ్వా అని అన్నాడు. దేవుని చివరి స్థానంలోకి పంపించేశాడు. ఆఖరికి సాల్ జీవితం ఏమైపోయిందంటే ఈ అటెంప్టెడ్ సూసైడ్. తెలుసు మనకి, యుద్ధం జరుగుతుంది, ఓడిపోతున్నానని అర్థమైపోయింది. అక్కడ ఉన్న పనివాడితో చెప్తున్నాడు, ఆ కత్తి దూసి నన్ను చంపేరా బాబు అని అంటే ఆ పనివాడు భయపడ్డాడు. సౌలా, నువ్వు రాజువి, నేను నిన్నెలా చంపను అని అంటే ఆ సైనికుడు కూడా చంపలేని, ఆ పనివాడు చంపలేని పరిస్థితిలో ఉంటే ఇతనే ఎగిరి ఆ కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రయారిటీస్లో క్రీస్తుకి, ప్రభువునకు చూడండి, ఆయనే అన్నిటికీ ముందుగా ఉన్నవాడు. ఈ సృష్టి అంతటికి ముందుగా ఉన్నాడు. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ బాడీ. మన దేహం అంతటికి ఎక్కడి నుంచి అండి ఆలోచనలు వస్తాయి? ఇక్కడి నుంచే కదా. ఎక్కడుంటుంది ఈ బ్రెయిన్? ఇక్కడ ఉంటుంది. ఎక్కడుంటుందండి? ఏమండి, ఎక్కడుంటుందండి? ఇక్కడ ఉంటుందని చూపిస్తారా? ఇక్కడే ఉంటుంది కదా. ప్రభు అంటున్నాడు, ఐ ఆమ్ యువర్ హెడ్. ఈ హెడ్ని ఇక్కడే ఉంచాలా. ఈ హెడ్ని ఎక్కడ పడితే అక్కడికి దించేస్తాం అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? లోకం భయపడుతుంది. పాము, వీడి తలకాయ ఏడుందరో నాయన, వీడి తలకాయ మోకాళ్ళకి వచ్చిందంటారు కొన్నిసార్లు, వీడి తలకాయ కాళ్ళకి ఎక్కింది, కాళ్ళకి దిగింది అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువు చెప్తున్న సంగతి ఏంటంటే, పుట్ మీ ఫస్ట్. ఆయనే ఆదిలో ఆది యందు ఉన్నవాడు, ఆయన ద్వారానే సమస్తం కలిగింది. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు నీ జీవితంలో మొదటగా ఉండాలని కోరుకుంటున్నాడు. అన్నిటిలో ఆయనకు ప్రాధాన్యం కలగాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. తను అనుకుంది దేశమంతా కరువు వచ్చింది, తను అనుకుంది ఈ సంవత్సరమైనా నా కరువు పోతుందా అనుకుంటే ఆ మొదటి సంవత్సరం అయిపోయింది, రెండవ సంవత్సరం కూడా అదే కరువు కొనసాగుతుంటే ఇక బ్రతకలేని పరిస్థితులు చుట్టుముట్టుకున్నాయి. ఆఖరికి తన భర్త తను కోల్పోయింది. ఉన్న ఒక్కగాను ఒక్క కొడుకు కూడా ఆకలితో అలమటిస్తుంటే ఆ కొంచెం పిండిని, కొంచెం నూనెని తీసుకొని ఆ కొడుకుకి అప్పములు చేసి పెట్టి బతికించాలనుకుంది. ఒకవేళ ఆ అప్పము ఏమంటారు, అది తిన్న తర్వాత నెక్స్ట్ డే ఏంటనేది కూడా వాళ్ళకి తెలియదు. ఈ రోజుకి, ఈ పూటకి నా కొడుకుకి నేను బ్రతకడానికి తింటాం, నెక్స్ట్ డే అది లేకపోతే చచ్చిపోతాం. అందుకని ఆమె ఏం చేస్తుందంటే అడవికి వెళ్ళి కొన్ని కర్రలు తీసుకొని వచ్చి నీరు సమకూర్చుకొని ఆ అప్పములు చేసి ఆకులతో విలవెల్లాడుతున్న కొడుకుకు పెట్టి తను తిని, ఇక ఈ రోజుకైతే ఇది సమకూర్చబడింది, రేపటి దినం దేవుడు ఎరుగు అన్నటువంటి కరువుకరమైనటువంటి పరిస్థితులలో ప్రియమైన దేవుని బిడ్డలారా జరిగిన సంగతి మనందరికీ తెలుసు. రాజులు రాసిన మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు. మొదటి రాజులు 17వ అధ్యాయం
నేనే చదువుతున్నాను, దయచేసి ఈ మాటలు చూడండి. 11వ వచనం చూస్తే, ఆమె నీళ్లు తేవబోచుండగా, ఎవరైనా చదువుతారా? ఉమ్, 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 ఉమ్. చాలండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మేము చావక ముందు, అంటే దే ఆర్ ఎట్ డై, దే ఆర్ గోయింగ్ టు డై కాదు, దే ఆర్ ఎట్ డై. వారు చచ్చిపోయే స్థితిలో ఉన్నారు ఆకలితో. మేము సావక ముందే ఈ అప్పులు చేసుకొని తిని ఈ పూటకు బతుకుతాం, ఇది తినపోతే మేము చచ్చిపోతాం. ఏలియా వచ్చి తన దగ్గర ఉన్నది ఇవ్వమని అని అంటా ఉంటే తన స్థితి తను తెలియజేస్తా ఉంది. ఒక విధవరాలైనటువంటి ఆమె, నా బిడ్డకు సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకే ఇక్కడికి వచ్చినానంటే, దైవజనుడు ఏలియా ఏమనాలండి? సారీ అమ్మా, నేను రాంగ్ అడ్రస్కి వచ్చి నట్టుకుంటా, నాకే ఆకలి అవుతుందంటే ఇడికి పొమ్మన్నాడు, సో గాడ్ సెంట్ మీ, నన్ను ఇక్కడికి పంపాడు, రాంగ్ అడ్రస్కి వచ్చి నట్టుకుంటా, కష్టంగా ఉన్నావు, నిన్ను ఇబ్బంది పెట్టాడు ఎందుకులే అని మంచి దైవజనుడు అయితే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పుర్రి? నాలాంటి వాడు అయితే పోతాడు అక్క నుండి. మీరు పోతారా? కదా, జాలేస్తుంది కదా. ఏమండి, బాధ అవుతుందా లేదా? గీడికి వచ్చినది దేవుడా, నువ్వు రాంగ్ అడ్రస్ పంపించినట్టున్నావు, నేను ఇంకో దగ్గరికి పోతా. బట్ ఏలియా మనందరికన్నా గొప్ప భక్తుడు. ఈ లిజన్స్ టు ద గాడ్స్ వాయిస్ కేర్ఫుల్లీ. దేవుని మాటను శ్రద్ధగా వినేవాడు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను పంపింది కరెక్ట్ ప్లేస్కే. ఆమెనే అడుగు. ఏమడగాల? నీ తినడానికి ఏమని ఉంటే అడుగు. అలా చచ్చిపోయే స్థితిలో ఉన్నారు ప్రభా, నన్ను ఏం అడగమంటావు? అడగవా? చూడండి ఏమంటున్నాడు చూడండి. ఆమె తిట్లా అన్నాడు, భయపడొద్దు అమ్మా, భయపడొద్దు అమ్మా, భయపడొద్దు. పోయి నువ్వు చెప్పినట్లు చేయి. అయితే నువ్వు అప్పులు చేసుకో, ఆ రొట్టెలు చేసుకో, కానీ అందులో మొదటి రొట్టె ఉందే కొంచెం పిండి. ఏమండే, వింటున్నారా మీరు? ఉందే కొంచెం పిండి, అంటే 2 అప్పులు అవుతాయేమో. అందులో ఒక అప్పం నీకు ఇస్తే నా కొడుకెట్టా, వాడేం ఏడుస్తుంది, నీకు కనబడతలేదా? అసలు నువ్వు నువ్వు దైవజనుడివేనా? నా బాధ నీకు అర్థం కావట్లేదా? నాలాంటి వాడు ఉంటే మాత్రం అట్నే అనుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఆ స్త్రీ ప్లేస్లో ఉండి ఆలోచించండి. భర్తను కోల్పోయిన ఆ స్త్రీ ఉన్న కొడుకును కాపాడుకోవాలనుకుంటుంది, అంతేనా కదా? దైవజనుడు అక్కడ ఏలియా వచ్చి అడుగుతున్నాడు, మొదటి అప్పం నా దగ్గరికి వచ్చి నా యుద్ధకు తీసుకొని రాము, తర్వాత నీకు నీ బిడ్డకి అప్పలు చేసుకో. ఉన్న కొంచెం పిండిలో ఇంకొన్ని అప్పలు చేసుకొని ఒక అప్ప నీకు ఇచ్చి మేము తినాలి. ఇజ్ ఇట్ పాసిబుల్ అమ్మా? మరి అమ్మా అవుతుందంటావా ఇది? ఆ ప్లేస్లో నువ్వు ఇక చాలేనయ్యారు చెప్ప, నీకు వచ్చినవులే, ఏదో ఈ బూడకు బతుకుదామని మేము అనుకుంటుంటే ఒకటే అంటుంటూ అప్పమని పక్కింటికి పోరాదు. నేనే కనిపిస్తున్నానా? పక్కింటి ఆమె బాగా ప్రార్థన చేస్తాట, బాగా వాకింగ్ చదువుతాట, ఆ మీటింగ్ పోరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నో, అసలు ఆ వర్డ్సే రాయబడలేదండి. ఆ వర్డ్సే రాయబడలేదు. ఏమని రాయబడిందంటే, అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము అని చెప్పినప్పుడు ఆమె అలాగే చేసింది. చూడండి, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును. ఆ వర్డ్ని ఒకసారి అండర్లైన్ చేసుకుంటారా? ఒకసారి గట్టి చదువుతారా? అనేక దినములు భోజనము చేయించు. ఏంటండి అది? ఏం జరిగింది అక్కడ? ఆ కొంచెం పిండి కొంచెంలోనే అనేక దినాలు ఎలా తిన్నారు? పైన రాయబడింది 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ రాసుకున్న వర్డ్ ఏంటో తెలుసా? ఆ అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ద ఫస్ట్ అనే వర్డ్ అక్కడ మెన్షన్ చేయబడింది.
ఫస్ట్ అప్పం ఎవరికి? దేవుడు నన్ను పంపినాడమ్మా, నాకు ఇవ్వమ్మా. ప్రతికూల పరిస్థితులలో ఆ సారేపతను ఊరిలో ఉన్నటువంటి కరువులో ఉన్నటువంటి, ఇక ఒక సంవత్సరం కరువు అనుభవించింది, మరొక సంవత్సరం కరువు అనిపిస్తుంది. అసలు ఈ పరిస్థితుల్లో నుంచి ఈ 3 సంవత్సరాలు వర్షం కురియనటువంటి పరిస్థితులు ఎలా బతకగలం అన్నటువంటి పరిస్థితులలో మొదట అప్పం దైవజనుడైన ఏలియా దగ్గరికి తీసుకొని వచ్చి తన హృదయాంతరంగంలో నుండి, మేము సచ్చినా పర్వాలేదయ్యా, దేవుడు నిన్ను పంపినాడు, నువ్వు అన్నమాట నేను కాదనలేను, నా మీద దేవుడు చెప్పిన ప్రకారం జరుగును గాక. నువ్వు ఈ అప్పం తీసుకున్న తర్వాత మాకు పిండి మిగలకపోయినా, మాకు నూనె మిగలకపోయి మేము చచ్చిపోయినా, మేము దేవుని మాటకు లోబడి చచ్చిపోతే పరలోకమైన పోతాం అన్న విధేయత ఆ సారేపతను ఊరిలో ఉన్న విధవరాలు ఆ మొదటి అప్పం తీసుకొచ్చి ఏలియా దగ్గరికి ఇవ్వగానే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెతో ఏలియా గారు కూడా ఆ 3 సంవత్సరాలు ఏమయ్యాడు? భోజనము చేయించు పోషించబడ్డారు. చచ్చిపోదాం అనుకున్న ఆ విధవరాలికి ఏం దొరికింది? జీవం దొరికింది, బతుకు దొరికింది, ఆయుష్ దొరికింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యథార్థ సంఘటన, ఏలియా గారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన, ప్రభువు వారు చెబుతున్నటువంటి ఆ యొక్క ఉపదేశానికి నీకు నాకు ఈ రాత్రి తెలియజేస్తా ఉన్నాడు. మొదట స్థానం మీరు నాకు ఇస్తే, రిమైనింగ్ డేస్ చెప్పండి, ఐ విల్ సస్టైన్ యూ, నేను మిమ్మల్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రాత్రి మాట్లాడుతున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రెమినెన్స్ గాడ్ ఆయన కోరుకుంటుంది ఏంటంటే మన జీవితంలో చెప్పండి మొదటి స్థానం. ఒకసారి పక్కన షేక్ హ్యాండ్, గివ్ యువర్ షేక్ హ్యాండ్. ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. బండి కొన్నాడు, న్యూ ఇయర్ రోజే పాస్టర్ గారిని పిలిపించిండు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, కొత్త బండి కొన్నాను. ఓకే రైట్ అని పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. చక్కగా పాస్టర్ ప్రేయర్ చేశాడు. దాని మీద ఆ బండి మీద చూశాడు, వాహ్ ఏం రాసినావు బాయ్, యెహోవా నా కాపాడు, నువ్వు మంచి భక్తి పరుడు నాన్న, మంచిది, చాలా సంతోషం, ఈ బండి మీద నువ్వు సమృద్ధిగా సకల ఐశ్వర్యంతో దేవుడిని దీవిస్తాను నాన్న అని ప్రేయర్ చేసి, బట్ నాన్న స్టార్ట్ చేసి వెళ్ళిపోవానంటే, ఏమోయ్ ఉన్నావా నాన్న, నువ్వు నన్నే పిలుస్తున్నావా, నేనైతే ఇక్కడే ఉన్నానని. లేదయ్య గారు, లేదయ్య గారు, ఆగండి ఆగండి, ఏమోయ్ ఉన్నావా, ఏమండి అని బయట, కొంచెం ఎదురుగా రావా, ఎదురుగా వచ్చా, కొంచెం ఎదురుగా వస్తే బండి తీస్తా. ఎందుకు ఆమెను ఎదురుగా గుద్దేస్తావేంది? ఆమె ఎదురొస్తే నాకు మంచి జరుగుతుంది అయ్యగారు. ఎవరు ఎదురొస్తే? యెహోవా కాపరన్నావుగా. మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ట్రెడిషనల్ లోకల్, ఈ లోకంలో ఉన్నటువంటి ట్రెడిషనల్స్ ఫాలో అయ్యేటటువంటి నువ్వు ఏ రీతిగా దేవుని ముందు పెడుతున్నావు అని కన్ఫర్మ్ చేసుకోగలుగుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాతకాలను ఇప్పటికీ వెతికేటటువంటి నువ్వు ఇక్కడ దేవుని వాగ్దానం తీసుకొని మరొక చర్చి దగ్గర పోయి ఇంకొక వాగ్దానం తీసుకొని, చిచ్చి ఇక్కడ మంచిగా రాలేదు, ఇంకో దగ్గరికి వెళ్తాను, ఇంకో దగ్గరికి వెళ్తాను, ఇంకో దగ్గరికి వెళ్తానని ఈ జనవరి మాసంలో 100 చర్చిలు తిరుగుతావు కావచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు కాకపోవచ్చు, లైవ్లో అయినా వాళ్ళు కొంతనైనా ఆలోచిస్తారేమో, ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చేమో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. లాస్ట్ టైం ఒక ఆమె 5 వాగ్దానాలు తీసింది. అమ్మా మీ ఇంట్లో 5గురు ఉన్నారా? లేదయ్యా, అవి నాకేనయ్యా. ఎందుకమ్మా? మొదటిది కొంచెం నాకు అర్థం కాలేదు, రెండోది కొంచెం అర్థమైంది కానీ మంచిగా అనిపించలేదు, మూడోది అర్థమైంది మంచిగా ఉంది కానీ ఇంకోటి ఏమైనా మంచిగా వస్తుందేమో అని తీసుకున్నాను. మొత్తం ఎన్ని తీసుకుంది? 5 తీసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూనో దేవుని అధికారానికి నువ్వు లోబడుతున్నప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి చెడ్డ కార్యమైనా చెప్పండి, ఆ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నా ముందు నడుస్తున్నాడు కాబట్టి నేను ధైర్యంగా వెళ్తాను. డోంట్ డిపెండ్ అపాన్ సిచ్యువేషన్స్ అండి. సిచ్యువేషన్ బట్టి దేవుని ప్లేస్ని మార్చుడు కాదు, దేవుని ముందు పెట్టి పరిస్థితి ఎలా ఉందన్న నువ్వు వెళ్ళడమే ఈ 2025లో దేవుడు నీతో సూటిగా నీతో నాతో తెలియజేస్తున్నాడు. Don't depend upon situations. Don't look at upon the mountains. And don't get fear.
ఆ మౌంటైన్స్ని చూసి నువ్వు భయపడ్డా కాదు, ఆ యొక్క కొండలను కదిపెట్టేటువంటి దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచుతూ ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక రెండో విషయాన్ని నేను చెప్పి ఒక 15-20 మినిట్స్లో లెట్ మీ కన్క్లూడ్. రెండో విషయం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాధాన్యతలు మొదట సరిచేసుకొని రెండవది మన సంబంధాలను కాపాడుకోవాలి. చెప్పండి, రాసుకోండి అది. మన సంబంధాలను కాపాడుకోవాలి. బిల్డ్ రిలేషన్షిప్స్. క్రాస్ ఎలా ఉంటుందండి? మీ చేతులు పెట్టి చూపిస్తారా క్రాస్? మీరు ఇంటూ చూపిస్తారేమో. సిలువ నాన్న, నేను సిలువ. ఈ నిలువు గీత అడ్డగీత ఏంది అని ఎప్పుడైనా ఆలోచించిర్రా? ఎప్పుడైనా? ఈ రాత్రి వినుర్రి. నిలువు గీత, నిలువు కర్ర ఏం చెప్తుందో తెలుసా? నీకు దేవునికి ఉన్న సంబంధం. ఈ అడ్డగీత ఏం చెప్తుందో తెలుసా? నీకు నీ పొరుగువాడితో ఉన్న సంబంధం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో నీకు నాకు సంబంధం కలపడానికి ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. నువ్వు నేను నిత్యత్వం చేర్చబడడానికి పిలుస్తున్నాడు. ఈ యొక్క మాట ఏంటున్నా నీవు నేను చాలాసార్లు డబ్బు వెనకబడి నీ సంబంధాలను నిర్లక్ష్యం చేసావేమో. ఆస్తుల వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ భార్యని, నీ పిల్లల్ని, నీ నీ అన్నదమ్ముల్ని, నీ అక్క చెల్లెల్ని, నీ యొక్క రక్త సంబంధికుల్ని, ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసావేమో. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కనబడుతున్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ప్రొటెక్ట్ యువర్ రిలేషన్షిప్స్. నీ సంబంధాలు జాగ్రత్త. దేవునితో నీకున్న సంబంధం జాగ్రత్త. నీ పొరుగు వారితో నీకున్న సంబంధం జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, వి హ్యావ్ టు ప్రొటెక్ట్. మనం వాటిని కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా తను ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో తన వారందరినీ కాపాడుకున్నానని చెప్తాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. తన వారందరినీ మిక్కిలిగా ప్రేమించానని చెప్తా ఉంటాడు. ఈ ఆయన దేవునితో సంబంధాన్ని కాపాడుకుంటూ వచ్చాడు, తనతో ఉన్న వారిని కూడా కాపాడుకుంటూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024లో నీకు ఉద్యోగం వచ్చింది, నేను కాదనను. నీకు వ్యాపారం మొదలు పెట్టినావు, నీకు కాదనను. 3 పూలు 6 కాయలా? ఏంటండి, 3 కాయలు 6 కాయలా? 6 కాయలు. ఆ లెవెల్లో ఎస్ యు ఆర్ సక్సీడ్. బట్ హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ విత్ గాడ్? ఎంత సమయం దేవునితో గడిపినావు? ఎంత సమయం భార్యతో గడిపినావు? ఎంత సమయం నీ భర్తతో గడిపినావు? ఎంత సమయం పిల్లలతో గడిపినావు? ఎంత సమయం నీ రక్త సంబంధికులతో గడిపినావు? ఎంత సమయం సంఘంతో గడిపినావు? దిస్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఒక మాట చెప్పనా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, నోవా. ఈ 2 రిలేషన్స్ నేను కాపాడుకున్నాడు. ఈ మాట చదవండి, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. 7వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉంట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. నోవాతో దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, యు ఆర్ లుకింగ్ రైచియస్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ఈ భూమి మీద నాకు నీతిమంతుడుగా కనిపిస్తున్నావు. నువ్వు నీ ఇంటి వారందరూ కూడా ఓడలోకి ప్రవేశించండి. 2 రిలేషన్స్ నోవా కాపాడుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. పర్సనల్లీ ఈస్ ప్రొటెక్టింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం తన భార్యని, తన 3 కొడుకుల్ని, ఆ 3కి పెళ్ళిళ్ళైనటువంటి ఎవరు కోడళ్ళని ఎట్లా కాపాడుకుంటున్నాడు? వాళ్ళందరినీ కూడా దేవుని ఎదుట నీతిగా ఉండినట్లు వారిని అంటు పెట్టుకొని బ్రతుకుతున్నాడు. దేవుడు నోవాతో మాట్లాడుతున్నప్పుడు నోవా ఫ్యామిలీ కూడా పక్కనే ఉన్నారు. ఈరోజు నా ప్రియమైన దేవుడు 2024లో నీ అటెండెన్స్లో ఎన్ని ఆదివారాలు నీతో నీ భర్త ఉన్నాడు, లేక నీతో నీ భార్య ఉంది, లేక మీతో మీ పిల్లలు ఉన్నారు? వన్ డే విల్ కమ్, ఒకరోజు ప్రభు అంటాడు, కమ్ బై, దా పోదంపా, ఊయి పోదంపా. ఏ ఊయి పాప అంటే, పాప మనం పోవాలి, నిత్యత్వం పోవాలి అన్న భార్య ప్రభు ఉందా నీతోటి? పిల్లలు ఉన్నారా నీతోటి? ఇక్కడ లేరు ప్రభా, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. చర్చిలోకి వచ్చి నిన్ను తీసుకోబో, నీకు వచ్చిన వాళ్ళేమో ఇంట్లో ఉంటే ఎట్లా పోయి? ఒకవేళ ఇలా మాట్లాడుతుంటే
ఏంది జోకులు వేస్తున్నావా పాస్టర్ అని అనుకోవచ్చు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దేర్ స్పిరిచువల్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. నోవా ఎక్కడున్నాడో నోవా ఫ్యామిలీ కూడా దేవునిలో అక్కడే ఉన్నారు. టుడే మన పొజిషన్ ఏందో చెక్ చేసుకుందాం. ఒకవేళ భర్తలను అడిగితే అంటారేమో, నా భార్య మంచి భక్తిపరుడు సార్, ఆమెకు ఫస్ట్ ర్యాంక్ సార్. మరి మీ ర్యాంక్ సార్? లాస్ట్ నుండి ఫస్ట్ సార్, లాస్ట్ నుండి ఫస్ట్. చెప్పనీకి నవ్వు ఏమంటారు, కొంత నవ్వుకోవడానికి అలా ఉంటుందేమో, కానీ డూ యూ థింక్ అబౌట్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్? చూడండి నోవా, ఇంకా చూడండి ఇంకొన్ని వచనాలు చూస్తే 8:15 చదవండి. 8:15 అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడళ్ళు ఓడలో నుండి బయటికి రండి. ఓడలో కూడా నోవా తన కుటుంబాన్ని ఏం చేశాడు? దేవునికి అంటు పెట్టుకొని ఉండగలిగాడు. 9వ అధ్యాయం 1వ వచనం, మరియు దేవుడు నోవావును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, ఈ భూమి మీద ప్రతి ప్రాణి మీ మాట వింటది. ఈ ఫ్యామిలీని చూస్తుంటే నాకు బాగా గుర్తొస్తుంది ఏంటంటే, ఈ 2 రిలేషన్షిప్స్ వాళ్ళు కాపాడుకున్నారండి. ఎంతమంది నోవాలు ఉన్నారండి? ఎంతమంది నోవాలు ఉన్నాం? ఈ 2025లో నోవావు లెక్క బతకడం నేర్చుకుందాం. దేవుని ఎదుట నీతి, తన కుటుంబముతో సహా ఆ నీతిని కాపాడుకొనగలిగాడు నోవా. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో యెహోషువ నిలబడి ఏం చెప్పాడు తెలుసా? మీరు ఏడుకన్నా బోర్రి, ఓ నా రక్త సంబంధికులారా, ఓ నా బంధువర్గమా, ఓ నా కులమా, ఓ నా మతమా, హూ ఎవర్ ఇట్ మే బి లిజనింగ్ టు మై వాయిస్, నా మాట మీరు జాగ్రత్తగా వినండి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, మీకు మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి మాత్రం చెప్పండి యెహోవాను సేవిస్తాం. ఏమండి, మన బంధువర్గంలో మన రక్త సంబంధికుల మధ్య ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా ప్రతి అవసరత తీర్చు, నాకు ఐశ్వర్యం కావాలి, నాకు ఘనత కావాలి, నాకు జీవం కావాలి. ఎట్టుండా తెలుసా ఘనత? మా ఓడి కంటే బాగుండాలి, మా ఓడి కంటే నాకు ఆస్తులు ఎక్కువ ఉండాలి అని ప్రేయర్ చేస్తుంటే జీసస్ అన్నాడంట, బాబు నీ ప్రార్థన దేవుడు వింటాడు అనుకున్నావా అన్నాడంట. అదేంది, ఇప్పటిదాకా మొత్తుకున్నా కదా, ఏడిచినా కదా, నా ప్రార్థన వినడా? వినడు. ఏంది అట్లెట్లా, నా ప్రార్థన ఎందుకు వినడు అని అంటే, నీవు నీ సహోదరునితో పంచాయతీ పెట్టుకొని అతన్ని క్షమించకుండా నువ్వు వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చి అర్పణలు అర్పిస్తూ ఉంటే, నీతో చెప్తున్నా నేను, పో, ఎడికి పోవాలే? నీ సహోదరుని దగ్గరికి పోయి ఏం చేయాలి? ఫస్ట్ సమాధానపడి అతడు నిన్ను క్షమించాడని చెప్పినప్పుడు అప్పుడు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నీ అర్పణలు అంగీకరించబడతాయని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ వెరీ సీరియస్ అండి. ఇది చాలా మనం కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేసేటటువంటిది. 2024లో ఎంతమంది కంటే శత్రువులు ఉన్నారు? నేను అడుగుతూ ఎవరు చెప్పారు, నాకు తెలుసు, కానీ మన మనస్సాక్షికి తెలుసు. ఈరోజు ఈ 2025లో అడుగుపెట్టిన రోజు వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ పంపి నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, 2024లో మన కక్షలు విపక్షలు అన్నీ సమాధి చేసేద్దాం, ఈ రోజు నుండి ఈ క్షణం నుండి మనం కలిసి ఉందాం అని నువ్వు చేసే ఆ మొట్టమొదటి పని, ఆ వ్యక్తితో సంబంధాన్ని తిరిగి కట్టుకుంటావు, దేవుని దగ్గర నీ ప్రార్థనని గెలిపించుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆ పని చేస్తారు? అది కూడా నేను అడగను, ఎవరు ఎత్తకండి, మీరు ఇంటికి వెళ్ళి చేస్తే చాలు. 3వ విషయం చెప్తున్నాను, అంటే ఇంకెన్ని ఉంటాయి? రైట్, ఇంకా 3 ఉంటాయి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. అది రైట్. 3వ విషయాన్ని మనం చూస్తే లూకా సువార్త 14వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. లూకా సువార్త 14వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. ఒక్కసారి ఈ మాట ఎవరైనా గట్టిగా చదవాలి.
మీలో ఎవడైనాను చదవండి. ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. ఉమ్. చాలా కాదు. ఇక్కడ ఒక వ్యక్తి ప్లాన్స్ చాలా బాగున్నాయి. గోపురం కట్టాలనుకున్నాడు, కానీ ఏం చూసుకోలేకపోయాడు. తన దగ్గర ఎంత ఉందో ఏమీ లేదో తను మొదట లెక్క చూచుకొన లేకపోయాడు. సమయం బోల్డ్ ఎంత ఉంది, ఏం లేదు ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, ఈ 3 విషయాలు నేను త్వరగా మీ ముందు తీసుకొచ్చి ప్రార్థన చేస్తాను. సామెతలు 21:5. శ్రద్ధ గలవాడి యోచనలు లాభకరములు, ఆ, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇంకా సమయం ఉందిలే, సరితూల్చుకొని వ్యక్తి, ప్రణాళిక లేని వ్యక్తి, ఉన్నవి లేవు అని చూసుకోలేనటువంటి వ్యక్తి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని రాయబడి ఉంది. అశ్రద్ధ గలవాడు ఏమవుతాడని అర్థం? ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడని అర్థం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన సమయములో నీ దగ్గర ఉన్న వాటిని భద్రపరుచుకోవడం మాత్రమే కాక, ఏవి ఉన్నవో లేవో అని సరితూర్చుకుంటూ సమయమును సరిగ్గా పరిపాలించుకోవడం మనకు చాలా అవసరమై ఉంది. మనకు చాలా అవసరమై ఉంది. ఈ రాత్రి దేవుడు మనకు చెబుతున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, నువ్వు ఒక గొప్ప పనిని తలపెట్టబోతా ఉన్నప్పుడు వాటికి నీ సిద్ధపాటు అవసరం. ఏం అవసరం? సిద్ధపాటు అవసరం. ఒకటే ఉపమానం ప్రభు వారు చెప్పింది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలు ప్రభువుతో ఎత్తబడ్డారండి, వెళ్ళారా? వారి మొహం మీద తలుపు వేయబడి మీరెవరో నాకు తెలియదు అని చెప్పాడు. కారణం ఏంటి? వారి దివిటీలలో నూనె, వారి సిద్ధల్లో నూనె అయిపోయిందంట. వీరిని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వీరిని బుద్ధి లేని కన్యకలు ఎందుకు అన్నాడబ్బా అని చూస్తే, దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్రిపరేషన్. వారికి ఏం లేదు? సిద్ధపాటు లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు లేనటువంటి జీవితం ఏదైతే ప్రణాళికలు చేస్తుందో అది పొందలేదు. ఈరోజు చాలా సార్లు దేవుడు ఎదుట బుద్ధి లేని కన్యకల వలె చాలా మంది ఉన్నారు. ఎలాంటి వారో తెలుసా? అవసరమైన దాన్ని విడిచిపెట్టేసి అనవసరమైన వాని వైపు వెళ్ళడం బుద్ధి లేని పని. అంతేనండి? బుద్ధి లేదు అని ఎవరిని అంటారు చెప్పండి? అవసరమైనది వదిలేసి అనవసరమైనటువంటి దానిని వెళ్ళడం. మనకు అవసరమైనది ఏంటండి? మనకు అవసరమైనది ఏంటి అనేది మనం మొదటగా నిర్ధారించుకోవాలి. మరి మార్తతో అంటున్నాడు, అవసరమైనది ఒక్కటే. ఏంటిదట? అవసరమైనది ఒక్కటే. నా మాటలు వింటున్నటువంటి ఆ యొక్క మరియతో ఆమె చెప్తున్నాడు, ఉత్తమమైన దానిని మరియా ఎంచుకున్నది, అవసరమైనది ఒక్కటే అని చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఈ జీవమునిచ్చిన దేవుడికి మొదట ప్రాధాన్యతని ఇవ్వడం మన జీవితంలో అత్యవసరమైనది. దేవునితో నడవబడడం అత్యవసరమైనది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏం చేయాలి చెప్పండి? ప్రణాళికలు వేసుకోవడంలో మనం విఫలమైపోతే దేవుని కోసం మన కుటుంబాలు సాక్షిగా నిలబడలేవు. ఇంతకుముందు అక్క శాంతి అక్క సాక్ష్యం చెబుతా ఉంది. మేము మొదట ఫలాన్ని, మొదట వచ్చినటువంటి ఆ యొక్క రాబడిలో దశమ భాగము అనగా మొదట స్థానాన్ని మేము దేవుని కోసం మేము పక్కన పెడతా ఉన్నప్పుడు దేవుడు మాకు మిగిలి ఉన్నదాన్ని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పారు. దేవునికి వేకువ జామును ఇవ్వడం ప్రారంభించినప్పుడు ఆ మిగతా టైం అంతటి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక 2 ప్రిన్సిపల్స్ మనం చేయాలండి. ఒకటి,
రోజుని ప్రారంభించేటప్పుడు ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసముతో ప్రారంభించు. ఆ దినమును క్లోజ్ చేసేటప్పుడు యు సే థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాం. దేవునితో ప్రారంభించు. ఆదివారం ఆ మొదటి దినాన్ని, వారంలో ఉన్నటువంటి మొదటి దినాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎన్ని పనులుండుగాక నీకు, ఎన్ని పనులుండుగాక, నేను ఈరోజు చర్చికి పోవాలి, నేను ఈరోజు దేవునితో గడపాలి అన్న ప్రయారిటీ, ఆ యొక్క ప్రణాళిక మనం చేసుకోలేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విఫలమైపోతామేమో. దయచేసి ఈ మాటలు భారంగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఉదయమే ఈ యొక్క మొదటి క్షణాల్లో ఎందుకు ఇవన్నీ ఇంజెక్ట్ చేస్తున్నాడంటే, ఈ విన్న మాటలు ఏదో ఒక టైంలో నీకు జ్ఞాపకం వచ్చి ఈ 2025లో నీ కాలు జారిపోకుండా కాపాడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడం. యేసుప్రభు వారు అన్నారు, నువ్వు నాకు అప్పగించిన పనిని ఈ భూమి మీద నేను సంపూర్ణం చేసి తిని. యేసుక్రీస్తు ప్రభు వారు చేసే పని వాళ్ళ అన్నదమ్ములకు కూడా నచ్చలేదు. $1 మిలియన్ క్వశ్చన్ వేస్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభు తర్వాత మరియకి ఎంతమంది బిడ్డలు? చెప్పిన వాళ్ళకి చాక్లెట్. 2 సహోదరులు, 1 సహోదరి. ఓకే, ఎనుకున్న వాళ్ళని చెప్తారా? ఎంతమంది? నలుగురు. ఎవరు చెప్తారు? నలుగురు యేసుప్రభు తర్వాత. ఇంకా మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56. తొందర చదవండి. ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సోదరులు కారా? ఎంతమంది అండి? కౌంట్ చేసుకోండి. నలుగురు. నెక్స్ట్, ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నవారు కారా? అంటే సోదరి అని అనొచ్చు ఒకరుంటే, సోదరి మనులు అంటే 2 ఉన్నారు. అంటే యేసు ప్రభు తర్వాత మరియా యోసేపులకు ఎంతమంది సంతానం? 6 సంతానం. ఒకవేళ 12 మంది శిష్యుల్లో 6 వీలే కావాలి. అయ్యిర్రా అంటే కాలే. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత అయ్యిర్రు. ఎవరు? యూదా, యాకోబు. యేసు ప్రభుని ఏమాత్రం అంగీకరించలేదు. కొన్నిసార్లు అనుకున్నారట, ఈయనకు మతి చెలించింది, ఈయన ఏం చేస్తున్నాడో ఈయనకు అర్థం కావట్లేదు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ మాట నేను చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. ఇతను ఆయన విషయంలో అందరూ కూడా ఏమయ్యారు? అభ్యంతరపడుతూ వచ్చారు. మరియ కుమారుడు కదా. యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. 3వ వచనం చదవక అక్కడ ఉంటుంది. యూదుల పర్ణశాలలు పండగ సమీపించిన గనక ఆయన సహోదరులు అంటున్నారు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులకు చూచున్నట్లు ఈ స్థలం విడిచి యూదయాకు వెళ్ళుము. బహిరంగముగా అంగీకరింపక గోరువాడవును తన పని రహస్యంగా జరిగింపడు. నీవి కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొను. ఏమంటున్నాడంటే, నువ్వు సీక్రెట్గా ఈ పనులన్నీ చేస్తుంటే ఈ నీ శిష్యులకు తప్ప ఎవరికి తెలుస్తలేదు. పో, యెరూషలేములో బహిరంగంగా చెయ్యి. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు కదా, వై ఆర్ యు హైడింగ్ యువర్ సెల్ఫ్? వెళ్ళు, ప్రజల్లోకి వెళ్ళి బహిరంగంగా ఈ పనులు చేయంటుంటే యేసుప్రభు చూడండి ఏమంటున్నాడు. 6వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఈరోజు నీకు ఒక ఛాలెంజింగ్ ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నీ కుటుంబంలో నీ అన్నదమ్ములే, నీ అక్క చెల్లెలే ప్రభువు నమ్ముకొని వాళ్ళు ఉండొచ్చు. 2025 ఛాలెంజింగ్ అండి అనుకుంటామేమో. కొన్నిసార్లు వాళ్ళు నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభుని అట్లే చేశారు. నెట్టిరు, పుషింగ్, పో,
నీకేమన్నా మధ్యలించిందా? నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు కనపరుచుకో, తొందరగా పాపులర్ అయిపోతావు. ఎందుకు ఇంకా ఈ ఈ యొక్క శిష్యులను వెంటబెట్టుకొని తిరుగుతున్నావు అని ఆయనను ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. బాబులారా, మీ టైం ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది. బట్ మై టైం ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. లోకం నిన్ను పుష్ చేయొచ్చండి. కొన్నిసార్లు కొంతమంది ఇన్వెస్టర్స్, నువ్వు ఇక్కడ పైసలు పెట్టు, నీకు అదవుతుంది ఇదవుతుంది అని అంటే, ఎస్ పైసలు వస్తాయి కదా అని టక్కున పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. లేకపోతే కొన్ని ల్యాండ్స్ విషయంలో కానీ, కొన్ని ఆలోచనల విషయంలో అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ప్రభు వారికి ఆ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఆయన సింపుల్గా ఏం చెప్పాడు తెలుసా? నేను మీ టైంని ఫాలో అవ్వను, నేను నా తండ్రి సమయానికి లోబడతాను. ఈ మాట మనం చెప్పగలమండి? చెప్పగలిగితేనే మనం ఈ 2025లో గెలవగలుగుతాం. మన సహోదరులని గెలవగలుగుతాం. మనం వారిని ప్రభు యొద్దకు తీసుకొని రాగలుగుతాం. ప్రభు సూటిగా చెప్పాడు, మీరు చెప్పినట్లు నేను చేయలేను తమ్ములారా, చెల్లెలారా, నేను మీరు చెప్పినట్టు చేయలేను, నా తండ్రి చెప్పినట్టు నేను చేస్తాను. వారు ఎంత బహిరంగంగా పొమ్మని ఆయనకు చెప్పినా కూడా ఆయన చాలా రహస్యంగా వెళ్ళాడంట. చూడండి 10వ వచనం. అయితే ఆయన సహోదరులు పండగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. వారు ఎంత ఫోర్స్ చేసినా జీసస్ టెంప్ట్ అయ్యాడా? నా తమ్ముళ్ళు చెప్తున్నారు, నన్ను ఇన్సల్ట్గా మాట్లాడుతున్నారు, నేను వెళ్ళి ఈ పని చేయాలని ఆయన వెళ్ళుంటే ఏమై ఉండేది? జరగకూడనిది జరిగి ఉండేది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది యువకులు తమ బలమును ప్రదర్శన కొరకు, తమ అంద ప్రదర్శన కొరకు, తమ యొక్క సౌభాగ్య ప్రదర్శన కొరకు, తమ యొక్క ప్రావీణ్యత ప్రదర్శన కొరకు లోకం వారిని ప్రేరేపిస్తుంటే తొందరపడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. వాళ్ళ చిన్న వాళ్ళు ఆయనని టెంప్ట్ చేస్తూ ఉంటే he రిజెక్టెడ్ దెమ్, సింప్లీ స్మూత్లీ రిజెక్టెడ్ దెమ్. అన్నలారా, తమ్ముళ్ళారా, మీ మాట నేను వినను, నా తండ్రి మాటకే నేను లోబడతాను అని దేవుని మాటకు లోబడి రహస్యంగా ఆ పండుగలోనికి ఆయన ప్రవేశించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన పనిని ఎలాంటి పద్ధతిలో చేయాలంటే దేవుని పద్ధతిలోనే చేయాలి. నీకు ఇష్టం వచ్చిన మార్గంలో కాదు. అఫ్ కోర్స్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్. అనుభవం కాదు ఇక్కడ ప్రాముఖ్యమైనది, దేవుని అంగీకారం కావాలి. పక్కన వాళ్ళ సెకండ్ చెప్పండి, నీ అనుభవం కాదు, దేవుని అంగీకారం కావాలి. దేవుని అంగీకారం. అమ్మలారైలారా, దేవుని అంగీకారం లేకుండా నీ అనుభవం వ్యర్థం, నీ అనుభవం పనికిరాదు. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నువ్వు మొదట పెట్టాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుండి ఈ వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి ఈ మాటలు చదివిన తర్వాత, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకున్నట్లు చూచుకొనడి. ఇక్కడ ఒక 4 థింగ్స్ రాయబడండి. నేను చెప్తున్న వాటి కింద అండర్లైన్ చేసుకోండి. దినములు చెడ్డవి అండర్లైన్ చేసుకోండి. రెండవది పోనీయక సద్వినియోగం అనే దాని మీద, మూడోది అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా చూచుకొనడి అన్న దాని మీద అండర్లైన్ చేసుకోండి. 4 అండర్లైన్ చేసుకున్నారు. మొదటిది దినములు చెడ్డవి. అంటే ఏం చేయాలి? దినములు చెడ్డవని ఎలా తెలవాలి? ఎలా తెలుస్తాయి చెప్పండి? ఎనలైజ్ చేస్తే తెలుస్తాయి. దీన్ని ఏమంటారంటే పరిశీలించి అడుగులు వేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞ లేనిది నీ అడుగు ముందు పడకూడదు. దినములు చెడ్డవి, దానిని నువ్వు ఎనలైజ్ చేసి. రెండోది అంటున్నాడు పోనీయక. దాన్ని ఏమంటున్నాడంటే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రయారిటీ సెట్ చేసుకుంటున్నాడు. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సద్వినియోగం అంటే ఏంటంటే, సద్వినియోగం అంటే సరిగ్గా వినియోగించుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని దగ్గర ఎంతోమంది ఆ ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారు, రాజులయ్యారు, ప్రవక్తలయ్యారు, దేవుని చేత వాడబడ్డారు. 16వ వచనం చూస్తే, జాగ్రత్తగా చూచుకొనడి, జాగ్రత్తగా చూచుకొనడి. 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఏంటిదండి? ప్రాధాన్యతలు సరిగ్గా నిర్మించుకోవాలి. రెండోది ఏంటంటే సంబంధాలను కాపాడుకోవాలి. అఫ్కోర్స్ నీ ప్రయారిటీ వెనక పరుగెత్తుతూ పరుగెత్తుతూ నీ రిలేషన్స్ని పక్కన పెట్టావేమో. ఈరోజు రాత్రి వెళ్ళి ప్రయారిటీ సెట్ చేసుకో. నేను దేవునితో ఇంత సమయం గడుపుతాను, నా పిల్లలతో ఇంత సమయం గడుపుతాను, నా భార్యతో ఇంత సమయం గడుపుతాను, నా భర్తతో ఇంత సమయం గడుపుతాను. ఇలా నా కుటుంబం అంతా కూడా దేవుని దగ్గర నిర్దోషులుగా నిందారీతులుగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మూడోది ఏంటంటే ఎస్, టేక్ టైం టు ప్రిపరేషన్. 4వది ఏంటంటే నమ్మకంగా చేయడం. ద ఫైనల్ థింగ్, దేవుని చిత్తానికి నువ్వు లోబడడం. దేవుడు నీ పట్ల ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన చిత్తం జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నీ కళ్ళకు మంచిది దేవుని దృష్టికి చెప్పండి మంచిది కాకపోవచ్చు, బట్ దేవుని దృష్టికి ఉత్తమమైనది నీకు మంచే చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామమున పేరటనే ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి